మోడ్లోకి వెళ్ళిపోయి ఉమ్మడిగా చేయలేకపోతున్నాను. అసలు పవన్ అయితే కనపడనే లేదు చాలా రోజుల నుంచి. అవును. మరొక ముఖ్య విషయం సార్, ఎవరికి వాళ్ళ నియోజకవర్గాల్లో చాలామంది జనసేనకి జనసేన, టీడీపీకి టీడీపీ, ఎవరికి వాళ్ళు పాదయాత్రలు నియోజకవర్గాల్లో చేయడం ఎలాంటి సంకేతాలు కేడర్కి ఇస్తుంది, ఎవరికి సీట్ అనుకోవాలి? ఇదే కదా వీటన్నిటికీ కారణం ఆలస్యం, వీటన్నిటికీ కారణం ఒక అయోమయం, కావాలని అస్పష్టత ఉండటం. తేల్చలేదు కదా మీరు, ముగ్గురమో తేల్చలేదు, ఇద్దరమో తేల్చలేదు, ఇద్దరమైతే ఎవరో మీరు తేల్చడం లేదు. ఇన్ని రోజుల నుంచి పొత్తు అనుకుంటూ ఓట్లు చీలనివ్వమనుకుంటూ ఎందుకు మీరు తేల్చట్లేదు అంటే, తేల్చకపోవడం మీరు నన్ను చర్చిస్తున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, అక్కడ సీట్లో పోటీ చేయాలనుకొని అన్ని సిద్ధం చేసుకున్న అభ్యర్థికి ఒక విధంగా ఉంటుంది. వాడు వదిలిపెట్టాడు, టైం లూజ్ అయిపోతాను, ముందే వెళ్ళి ఒక నమస్కారం పెట్టి మన ఫోటో బొమ్మ ఇచ్చొస్తే పేపరు ఓటరు దృష్టిలో పడతారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి నియోజకవర్గాల స్థాయిలో పోటాపోటీ ప్రచారాలు, పోటాపోటీ ప్రొజెక్షన్స్ జరుగుతున్నాయి. అవి ఇంకా పెరుగుతాయి. ఇప్పటికి కూడా తేల్చకపోతే బ్రాడ్గా అయినా, ఇప్పుడు అన్నీ తేలాయి 10 తేలలేదంటే ఏ సమస్య లేదు. కానీ ఏది కూడా ప్రకటించకుండా పోటాపోటీగా కూడా ప్రకటనలు చేసుకున్నారు ఎవరి వాళ్ళు విడివిడిగా. కాబట్టి ఇక్కడ దానికి ఒక రూపం కనిపించట్లేదు. అందుకనే ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా బలమైన అభ్యర్థులు ఎవరైతే మీడియాకు వచ్చి స్పోక్స్ పర్సన్స్గా, లీడర్స్గా కాస్త కార్యక్రమాలు వ్యయ ప్రయాసాలకులోనే పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారో వాళ్ళకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళ వెనకున్న కార్యకర్తలు అసలు ఊరుకోరు. కాబట్టి కృష్ణా జిల్లాలో కూడా ఇది చాలా జరుగుతుంది, గోదావరి జిల్లాలో కూడా ఎక్కువగా జరుగుతుంది. సార్ ఇదే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్లు నియమించారు, సో ఇతనే క్యాండిడేట్ అన్నది ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా అక్కడ సరే ఇక్కడ ఎవరు లేరు అన్నది కొద్దిగా డేంజర్ బెల్సే కదా సార్ ఇది. అది డెఫినెట్గా. అందుకే నేను కుందేలు తాబేలు అంటుంది కదా. కుందేలేమో నేను బాగా ఉరగలను అనుకుంది, కానీ నిద్రపోయింది లేదా కొంచెం వెనకబడింది. తాబేలు మెల్లగా వెళ్ళింది. ఇప్పుడు ఎవరు కుందేలు తాబేలు పక్కన పెడితే ముందు హడావుడి చేసిన వాళ్ళు ఇప్పుడేమో కొంచెం నెమ్మదించటము లేదా ఏమీ లేదు కదా సిగ్నల్. అవును. ఇప్పుడు ఎక్కడ కూడా ఒక డెఫినెట్గా ఇది అనేది లేదు. తెలుగుదేశం నాయకులతో మాట్లాడినా కూడా అదే కనిపిస్తుంది. కొంచెం చూస్తున్నాము, అయిపోయింది, ఇదిగో 2 రోజులు 3 రోజులు ఈ పద్ధతిలో అని. పవన్ కళ్యాణ్ కూడా నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఆయన ఏదో అమాయకంగా అనుసరించే వ్యక్తి కాదు. ఆయనకంటూ ఆయన ఆలోచనలు, ఆయన ఆకాంక్షలు, ఆశలు ఉన్నాయి. అలాగే ఆయనకున్న సంబంధాలు కూడా బీజేపీలో ఉన్నాయి. బీజేపీ వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ సమదూరానికి వచ్చిందని ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు. సమదూరం పాటించాలి ఈ 2 శిబిరాల మధ్య. వైసీపీ టీడీపీ మనకెందుకు అని ఒక లైన్ తీసుకుంటున్నారు నెమ్మదిగా అని, దానికోసమే సమయం తీసుకుంటున్నారని. టీడీపీతో సమదూరం అన్న తర్వాత జనసేన ఏమవుతుంది? ఇప్పుడు జనసేనకు ఒక ఉదాహరణకు బీజేపీ పిలిచి మీరు తేల్చుకోండి, మాతో ఉంటారో వాళ్ళతోనే ఉండదలుచుకుంటే మీరు వెళ్ళిపోండి, మాకు ఇంక కుదరదని చెప్పారనుకోండి, ఎవరిని వదులుకోవడానికి సిద్ధపడతాడు పవన్ కళ్యాణ్? ఆ పరిస్థితి ఉంటుందంటారా ఒక తేలకపోతే వాళ్ళు సమదూరం అన్న తర్వాత ఇంక ఉండదు కదా. బట్ నిన్న కూడా పురంధేశ్వరి మాకు జనసేనతోనే ఉంది అని నిన్న కూడా చెప్పారు కానీ అక్కడ ఏమీ జనసేన వాళ్ళు లేరు, సీట్ల గురించి మాట్లాడింది కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ బీజేపీ ఒక విధంగా ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యాన్ని చిందరవందర చేస్తుందని మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారు. చివరి తమ చేతిలో 3 జుట్టు మా చేతిలో పెట్టుకోవాలి అనేది అంతా అయిన తర్వాత ఆఖరిలో చెప్తే ఇలాంటి ఒక షరతు పెట్టారనుకోండి. విజయనగరం విశాఖకు మోడీ వచ్చినప్పుడు పవన్కి ఆ విధమైన షరతు మెసేజ్ ఇచ్చారు. అందుకని ఆయన నాకు ఛాన్స్ ఇవ్వండి, మంచి రోజులు వస్తాయి, ఇట్లా తనను సెంటర్ చేసుకొని ఆయన మాట్లాడారు. మీకు గుర్తుండే ఉంటుంది. అవును. మరి అదే కార్డు ప్లే చేస్తే అప్పుడు మోదీ చెప్పింది ఇప్పుడు కూడా చెప్పారనుకోండి, టీడీపీ సంగతి మీకు ఎందుకండి, మీరు మనం చూసుకుందామని. కాదు నేను టీడీపీతోనే వెళ్తానంటే టీడీపీ నుంచి అంత క్లియర్ సిగ్నల్స్, క్లియర్ సపోర్టు, క్లియర్ సీట్స్ రావాలి కదా, అది రావట్లేదు కదా. సో పవన్కు కూడా లిమిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బ్రాడ్గా ఒక హామీ ఇచ్చి ఇన్ని సీట్లు వస్తాయి, ఇట్లా వస్తాయి, నువ్వు ప్రొసీడ్ అవ్వు అని చెప్తే చంద్రబాబు అదొకటి, అది చెప్పట్లేదు కదా ఇక్కడ. సో వాళ్ళకి అసంతృప్తి ఉంది, క్వశ్చన్ లేదు. అయితే వాళ్ళు అంటారు మావాడే దొరకట్లేదు చంద్రబాబుకు, అది కూడా ఒక ఎత్తుగడే. ఒక్కసారి తేల్చకుండా చంద్రబాబును గెస్సింగ్ గేమ్లో పెట్టి మేము ప్లే చేస్తున్నాము బీజేపీతో. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో జనసేన ఆడుకుంటుందా, జనసేన టీడీపీతో బీజేపీ ఆడుకుంటుందా?
ఇదే ఇక్కడ క్వశ్చన్. సార్ మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు కూడా మోదీ గారి నుంచి కానీ ఒక డైరెక్షన్ వస్తే కాదనలేని సిచ్యువేషన్. అదే నేను అంటున్నా. ఎందుకంటే చిరంజీవి గారికి కూడా ఇప్పుడు పద్మవిభూషణ్ అసలు సంబంధం లేని వ్యక్తికి, కాంగ్రెస్లో సెంట్రల్ మినిస్టర్ చేసిన ఆయనకి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆయనకి, రాజకీయాల్లో లేని ఆయనకి ప్రత్యేకంగా పిలిచి ఈరోజు అంత గౌరవం ఇచ్చారు అంటే ఇందులో కూడా ఏదో సమస్య ఉంది. ఇందాక నేను చెప్పా కదా, వీటిలో ఉండే పాలిటిక్స్, సినీ పాలిటిక్స్లో ఉండే వ్యవహారాలు కూడా ఉంటాయని. ఆయనకు అర్హత